కురుపాం గిరిజన గురుకులంలో డయేరియా కలకలం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాలలో డయేరియా కలకలం రేగింది. మౌలిక వసతులు లేక పలువురు విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. 600 మంది విద్యార్థులకు సరిపడా టాయిలెట్లు, డార్మటరీలు లేవని గిరిజన సంఘం ఆరోపిస్తోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని సంఘం నేత కె సీతారాం హెచ్చరించారు. కురుపాం గురుకుల పాఠశాలలో డయేరియా 5కి వచ్చిందని చెప్పి ఉదయమే న్యూస్ చూడడం జరిగింది. చూసిన ఎమ్మటే కురుపాం గురుకుల పాఠశాలకి రావడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంది. నేను ఇప్పుడే పరిశీలన చేశాము. హాస్పిటల్ని కూడా డిశ్చార్జ్ అయ్యారు. అది హాస్టల్ కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఇక్కడ జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చేటప్పుడు ఇక్కడ వాటర్ సమస్య ఉంది, అలాగే డార్మెంటరీ లేదు, ఆర్ఓ ప్లాంట్ లేదు అని చెప్పి కూడా గతంలో అధికార యంత్రాంగానికి మొరపెట్టుకోవడం జరిగింది. అయినా 2 ఆర్ఓ ప్లాంట్లు అడిగితే ఒక ఆర్ఓ ప్లాంటే ఇచ్చారు. ఇంకొక ఆర్ఓ ప్లాంట్ బొమ్మనగా మొదలుపెట్టి ఉన్నారు. అలాగే రెండోది బాత్రూమ్లు అయ్యా సాల్వ్ 600 మంది పిల్లలు ఉన్నారు, బాత్రూమ్ సాల్వ్ అని చెప్తే రెడీమేడ్ బాత్రూమ్ కట్టారు. ఇప్పుడు 2 సెప్టిక్ ట్యాంకులు 2 చిన్న ఇవి కుండీలాంటి పెట్టారు. 2 వేసి నందకప్పులు దించారు. అవి నిండిపోయాయి. పిల్లలు కూడా బాత్రూములకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే డార్మెంట్ లేదు. పిల్లలు ఒకే రూమ్లో పడుకోవడం, ఒకే రూమ్లో క్లాస్ రూమ్లో ఉండడం వల్ల పిల్లలు కూడా అనారోగ్యం గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగం కలుగు చేసుకొని డార్మెంట్ ఇమీడియట్ అర్జెంటుగా బాగు చేయండి. పిల్లలకి అక్కడ షిఫ్ట్ చేయండి. అలాగే క్లాస్ రూమ్లో ఒక్కడ ఉండాలి, డార్మెంట్ ఒకవైపు ఉండాలి. అలాగే ఫస్ట్ వచ్చేటప్పుడు అధికారులు అడావిడి చేశారు, కానీ ఆచార్యులు ఏం చేయలేదు. ఆయన కావాలి ఇక్కడ కొంతమంది ఇప్పుడు కొత్తగా ఒక ఆవిడని వార్డెన్గా పెట్టారు. ఆ వార్డెన్ మేడం మెనూ ప్రకారం పెడుతుంది. పెడితే ఆవిడ మీద కావాలని కొంతమంది దుష్ప్రచారం చేసి నువ్వు బాగా పెడితే ఎలాగా అని చెప్పి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అట్లాంటి దుష్ప్రచారం చేస్తే మనం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. అలాగే మొత్తం ఈ రోడ్డు కూడా వేస్తామన్నారు. మన అచ్చెన్నాయుడు గారు వచ్చి ఈ రోడ్డు ఇమీడియట్లీ వేసాను అని చెప్పారు. రోడ్డు ఇంతవరకు జరగలేదు. అలాగే ఉమెన్ రైట్స్ ఢిల్లీ నుండి ఒక టీం వచ్చింది, బృందం వచ్చింది, మొత్తం పరిశీలన చేసింది. అలాగే గురుకుల ప్రిన్సిపాల్ సెక్రటరీ మేడం గారు కూడా రావడం జరిగింది. నాయక్ గారు వచ్చారు. అలాగే జోస్న మేడం గారు కూడా రావడం వచ్చింది. సమస్యగా ఉంచారు తప్ప గిరిజనుల యొక్క సమస్యలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా అంతే సమస్య బయటకు వస్తే అధికార యంత్రాంగం అడవిడి చేస్తున్నారు తప్ప సమస్యను పరిష్కారం చేయట్లేదు. ఇప్పటికైనా ఆలోచించి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నాం. చేయని పక్షంలో పిల్లల విద్యార్థులు తల్లిదండ్రులు అందరితో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన నిరసిస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ విద్యార్థుల ఆరోగ్యం బాగానే ఉంది.